ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురు గాలులతో కూడిన వర్ష బీభత్సం సృష్టిస్తోంది. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో మధ్యాహ్నం నుంచి వర్షాలు దంచికొడుతున్నాయి. గత కొన్ని రోజులుగా అధిక ఉష్ణోగ్రతలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ఈ వర్షాలు కొంత ఉపశమనం కలిగించాయి. అయితే రానున్న 2 రోజుల పాటు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు వర్ష ప్రభావిత జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయడంతో పాటు ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేసింది. ఇక అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, లోతట్టు ప్రాంతాల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. విద్యుత్ స్తంభాలు, తెగిపోయిన విద్యుత్ తీగల పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రైట్గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు, అలాగే వర్షం బీభత్సం సృష్టిస్తోంది. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో మధ్యాహ్నం నుంచి వర్షాలు దంచికొడుతున్నాయి. గత కొన్ని రోజులుగా అధిక ఉష్ణోగ్రతలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ఈ వర్షాలు కొంత ఉపశమనం కలిగించాయి. అయితే రానున్న 2 రోజుల పాటు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు వర్ష ప్రభావిత జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయడంతో పాటు ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేసింది. ఇక అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, లోతట్టు ప్రాంతాల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. విద్యుత్ స్తంభాలు, తెగిపోయిన విద్యుత్ తీగల పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.